జూబ్లీహిల్స్ జాతరల కడమ పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా రప్ప రప్ప ఓట్లు గుద్దేటట్టు చేస్తున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. రొటీన్ రోడ్డు కొట్టుడు కాకుండా రోడ్డు షోలల్లనే డిస్ప్లేలు పెట్టి కాంగ్రెస్ పార్టీల కండ్లల్లా నిప్పులు పోసుకునేటట్టు చేస్తున్నాడు. కేటీఆర్ అభిమానులు గులాబీ దండు కూడా అంతే జోష్తోని 2028ల బీఆర్ఎస్ రప్ప రప్పు ఉంటది అన్నట్టు ఫ్లెక్సీలు పట్టుకొచ్చిండ్రు. ఇక కేటీఆర్ మైక్ పట్టుడుతోని బీఆర్ఎస్ పార్టీ సైన్యం పొట్టు పొట్టులొల్లి చేసింది. ఆ ఈలలు కాదు, ఈవనే సప్పులు కాదు, ఓన్రీ ఆ జోష్ చూసిన కేటీఆర్ కు సంబరమైంది కావచ్చు. నాకు మీ లొల్లి చూస్తుంటే, మీ జోష్ చూస్తుంటే గెలిచిపోయిన మెజారిటీ ఒక్కటే తేలాలన్నది అనిపిస్తా ఉన్నది. నిజమేనా? అట్లున్నది మరి గులాబీ దండు సంబరము. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ముచ్చట ఒక్క కారు పాటోలకు కాదు, కాంగ్రెస్ పాటోలో కూడా తెలిసిపోయిందట. ఆ ముచ్చట సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడట. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు, మరి సార్ నువ్వు జూబ్లీహిల్స్ ఓడిపోతే ప్రజలు నీ ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా, ప్రజలు మరి ఇది రెఫరెండంగా ఒప్పుకుంటావా అని అడిగినరంట. అడిగితే ఆయన ముందే చేతులు ఎత్తేసిండు. గట్లెట్లయితుంది, జూబ్లీహిల్స్ ఓడిపోతే ఏమవుతుంది, ఏం కాదు, ఇక నేను ఒప్పుకోను, ఏమైనా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయింది, పక్కాగా 14 తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా? వెంగళరావు నగర్ లో పెట్టిన ఈ రోడ్ షోకు గులాబీ దండు గుంపు ఇసుక పోస్తే రాలనట్టు వచ్చింది. వచ్చి వాళ్ళకు బీఆర్ఎస్ సర్కార్ల జనానికి ఎట్లా మేలు జరిగింది, ఎసొంటి పథకాలు కేసీఆర్ తీసుకొచ్చిండు, పడావడ్డ నీళ్ల ప్రాజెక్టులను కట్టి పల్లె పొలాలకు ఎట్లా తరలించిండ్రు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏ తిరగా డెవలప్ అయినాయి, తెలంగాణ సబ్బండ వర్గాలను ఎంత మంచిగా సాధింది కేసీఆర్ సర్కారు, కన్న తల్లాసొంటి ప్రభుత్వాన్ని వడగొట్టడానికి ఎసొంటి కుట్రలు జరిగినాయో చెప్పేదానికి ఎల్ఈడి డిస్ప్లేలు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి బుకాయింపు మాటలు వినిపించిండు. పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి, పూజ చేయండి, దేవుడా మా కష్టాలు తీరాలి, ఇందిరమ్మ రాజ్యంలో ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్చుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మరి 6 గ్యారెంటీలు వస్తున్నాయా మీకు అని పబ్లిక్ నే ప్రతి ఒక్క గ్యారెంటీని యాది చేసుకుంటూ అడిగిండు. మహిళలకు చెప్పినారు 2,500 ఇస్తా నేను నెలకి, ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకి నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా ఒక్క ఆడబిడ్డ కన్నా? వచ్చిందా? కొద్ది గట్టిగా చెప్పాలా, వచ్చిందా రాలేదా? ఒక్కరికన్నా వచ్చిందా? అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడా? 6 గ్యారెంటీలు ఇచ్చుడేమో గానీ పంచప్రాణాలు తీస్తున్నాడని చెప్పేదానికి హైదరాబాద్ లో హైడ్రా పేరుతో చేసిన ఆగం ఎంత ఘోరంగా ఉన్నదో చెప్పేదానికి వీడియోలు ప్లే చేసిండు. వచ్చిన 100 రోజులలో 6 గ్యారెంటీలు ఏ తిరిగి అమలు చేసిండో చూపించిండు. అందుకే ఛాన్స్ ఎప్పటికి రాదు, వచ్చినప్పుడే గట్టిగా వినియోగించుకోవాలి, కర్రు కాల్చి కంతలు ఒత్తాలి, వాటన్నిటికీ జవాబు చెప్పే టైం వచ్చిందని గట్టిగా బుద్ధి చెప్పుండ్రని చెప్పిండు. ఈ అరాచకం, ఈ హైడ్రా అరాచకం ఆగాలంటే, ఈ దుర్మార్గం ఆగాలంటే, బుల్డోజర్ మీ ఇంటికి రావద్దంటే మీరు 11 తారీఖు నాడు కాంగ్రెస్ ను పచ్చడి చేస్తేనే ఈ దుర్మార్గం అవుతుంది. అగో అట్లా చేయాల్సిందేనట. కోపు చూస్తుంటే గట్లనే ఉన్నది. ఇప్పటికైతే ప్రచారంలో కారు టాప్ గేర్ల రువ్వడితోని పోతున్నది. 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లలో ఇంకింత రువ్వడితోని పోయేటట్టే కొడుతున్నది అంటుర్రు జూబ్లీహిల్స్ పబ్లిక్. ఇక ఏమైతుందో పెద్ద మెజారిటీ వస్తుందనేది చూడాలి.